అంతర్జాతీయ గ్రహీత డాక్టర్ పాండురంగరావు గారు ప్రేక్షకులందరికీ కూడా గీతా జయంతి శుభాకాంక్షలు అలాగే ఏకాదశి శుభాకాంక్షలతో మన కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మీకు కూడా ఏకాదశి శుభాకాంక్షలు. అందరికీ ఏకాదశి మార్గశీర్ష మాస ఏకాదశి అది గీతా జయంతి. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే మనకి ఎవరైనా ఈ మాస శివరాత్రి రోజు అభిషేకం చేశారో చేయకపోయారో, మహాశివరాత్రి రోజు ఈశ్వరుడికి అభిషేకం చేశారో చేయలేదో కానీ మార్గశీర్ష మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రేపు సోమవారం 16వ తారీఖు అది చాలా విశేషమైన రోజు. దానికి ముందు ఏకాదశి. ఈ 5 రోజులు విశేషమైనటువంటి రోజు. సో ఇవాళ గీతా జయంతి కూడా. సో అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమంలోకి వెళ్దాం. చిన్న కథ. ఒక మంచి యువకుడు అనుకున్నాడు, ఏంటి దరిద్రం, రోజు అసలు అందరూ బాగున్నారు, నేను ఒక్కడనే బాగలేదు, అందరూ డబ్బు సంపాదించి నా కళ్ళ ముందు కారులు రకరకాలు వేసుకొని తిరుగుతున్నారు, నాకే ఏమిటిది అని చెప్పేసి రోజు అనుకునేవాడు. అలాగే ఒక సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు, మంచివాడు, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక సత్సాంప్రదాయాన్ని పాటించేటువంటి వాళ్ళు. రాత్రి నిద్రపోయేటప్పుడు ఒకరోజు కలలో దేవుడు కనిపించాడు. దేవుడిని అడిగాడు, ఏందయ్యా నాకు ఈ బాధ, మా ఇంట్లో వాళ్ళందరూ నిన్ను కొలుస్తారు, మమ్మల్ని ఏమో దరిద్రంలో పెట్టావు, అసలు ఏంటి అంటే కలలో దేవుడు చెప్తాడు, పలానా దగ్గరికి వెళ్ళు, నీకు అక్కడ ఒక స్టోన్ కనిపిస్తుంది, ఇదంతా కలలోనే, అది తీసుకొని దీని వాల్యూ ఏంటో ఒకసారి తెలుసుకురా, ఎక్కడెక్కడ అడుగుతావు అడిగిరా, మళ్ళీ నేను ఇక్కడే ఉంటాను అని చెప్తే ఇదంతా కళ్ళలో జరుగుతుంది. అక్కడికి వెళితే ఒక ఎర్రటి మెరిసే రాయి ఉంటుంది, ఆ రాయి దొరుకుతుంది. ఇదేనా అని దేవుడిని అడుగుతాడు. అవును. దీన్ని మార్కెట్లో తీసుకెళ్ళి ఎక్కడెక్కడ అడుగుతావు 2-3 చోట్ల అడిగి రా నా దగ్గరికి అంటాడు. అంటే అలాగే అని చెప్పేసి ఆ రాయి తీసుకొని వెళుతుంటే ఎదురుగా ఈ వెజిటబుల్స్ కూరగాయలు అమ్మే బండి అతను వచ్చి కనిపిస్తాడు. ఇది రాయి చాలా బాగుంది కదా అని అడుగుతాడు. అవును చాలా బాగుంది, నాకు ఇస్తావు అంటాడు. నీకు ఇస్తే ఏమి ఇస్తావు అంటే 5 కిలోలు టమాటాలు ఇస్తాను. ఓహో బాగుంది, సరే మళ్ళీ వెళ్ళిపోతున్నావు ఏంటంటే, లేదు ఊరికే తెలుసుకున్నాను, నీకు అమ్మడానికి కాదు అంటాడు. ముందుకెళ్తే ఫ్రూట్స్ ఉంటాయి, ఫ్రూట్స్ దగ్గరికి వెళ్ళి ఇది కొంటావు అని అడుగుతాడు. చాలా బాగుంది, ఇంటికి తీసుకెళ్ళిన బాగుంటుంది, పిల్లలు అది చూస్తారు బాగుంటుంది, నాకు అమ్ముతావు అంటే అమ్ముతాను. ఎంత ఇస్తావు? ఎందుకో 10 కిలోలు యాపిల్స్ ఇస్తాను. యాపిల్స్ చాలా ఖరీదు, 10 కిలోలు ఇస్తాను. 10 కిలోలు యాపిల్స్ ఇస్తా తీసుకొని సరే వెళ్ళిపోతుంటే, మరి ఆగేమంటే, లేదు అమ్మడానికి కాదు, నేను వేరే పని మీద వచ్చాను. సరే ఒక జ్యువెలరీ షాప్కి వెళ్తాడు, బంగారం కొట్టుకెళ్తాడు. బంగారం కొట్టుకెళ్తే, అయ్యా బాబోయ్ ఇది నీకు ఎక్కడ దొరికింది, 50 లక్షల రూపాయలు ఇస్తాను నాకు ఇచ్చాయంటే. అంటే వెళ్ళిపోతుంటాడు. ఏంటి వెళ్ళిపోతున్నావు ఇచ్చేయమంటే, నేను ఇవ్వడానికి రాలేదు అంటాడు. 1 కోటి రూపాయలు ఇస్తాను ఆలోచించుకో అంటాడు. 1 కోటి రూపాయలు ఇస్తాను, ఎంతకంటే నేను ఇవ్వలేను, 1 కోటి రూపాయలు ఇస్తాను ఆలోచించుకో, అది నాకు ఇచ్చేయి. సరే మళ్ళీ నేను ఆలోచించి చెప్తాను అని చెప్పి వచ్చేస్తాడు. ఇక డైమండ్ షాప్కి వెళ్తాడు, డైమండ్ షోరూమ్కి వస్తాడు. డైమండ్ ఎక్కడైతే దానికి సరైన రేటు అక్కడికి వస్తాడు. ఆ యజమాని చూసి, దీన్ని వెల కట్టలేము, నాకు ఇక్కడ ఏం కనబడుతున్నాయి మొత్తం తీసేసుకో, నీకు ఇంకేం కావాలో చెప్పు, అది నాకు మాత్రం ఇది ఇచ్చేయి, ఇది తీసుకొని మాత్రం వెనక్కి వెళ్ళకు అంటాడు. లేదు నేను వేరే పని మీద వచ్చాను, అక్కడి నుంచి కూడా తీసుకొని, ఏంటి దీని అసలు వెల ఏమిటి అంటే, మళ్ళీ దేవుడి దగ్గరికి వస్తాడు. ఏమైంది అంటాడు, జరిగింది మొత్తం చెప్తాడు. అంటే అది ఎంత విలువైందో చూసావా అంటే, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు అని అడుగుతాడు. మరి పిచ్చోడా, దాని విలువ తెలుసుకోవడానికి ప్రయత్నం చేసావు కానీ నీ విలువ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. నీకు అన్ని అవయవాలతో కలిపి ఒక మంచి శరీరాన్ని ఇచ్చాను, ఇది అసలు వెల కట్టలేనిది, అన్మోల్ చీజ్ అంటారు. అంటే ఇది అసలు వెల కట్టలేనటువంటి ఇది నీ దగ్గర ఉంది, నీ దగ్గర పెట్టుకొని కాళ్ళు చేతులతో సహా మొత్తం అన్ని అవయవాలు ఉండి దీంతో ఏ అద్భుతమైన చేయడానికి అవకాశం నీకు ఇచ్చాను భూమి మీద. అవన్నీ మానేసి తింగరోళ్ళగా ఏడుస్తూ కూర్చున్నావు. ఒక్కసారి నీ విలువ తెలుసుకునే ప్రయత్నం చేయి. దీన్ని ఎన్ని రకాలుగా వాడుకుంటావు నీ శరీరాన్ని, దీన్ని ఉపయోగించు. ఒక్కొక్కటి అంటే మనం అనుకుంటాం, ఇప్పుడు ఐఫోన్ నాది 128 GB 64 GB 256 GB అని చెప్పుకుంటాం. భగవంతుడు మనకి ఇచ్చిన మెదడు ఒక్కసారి గూగుల్ చేసి చూడ, మనం ఒక్కసారి గూగుల్ చేస్తే 2 lakhs GB 2 lakhs GB మన దగ్గర ఉన్నది. ఇది వదిలేసి 64 GB 128 GB. సో ఇలా లెక్కేసుకుంటే మనకున్న పార్ట్స్ అసలు ఏమిటి, దీన్ని ఏమైనా ఉపయోగించుకుంటున్నాం ప్రాపర్గా, ఒక్కసారి ఉపయోగించడం అంటే అప్పుడు కళ్ళలోంచి బయటకు వస్తాడు. ఓహో ఇదంతా నాకు జ్ఞానోదయం, కళ బాగా జరిగింది, సరే నా దగ్గర ఉన్న వాల్యుబుల్ ఏంటో నాకు తెలుసు అని ఆ యువకుడు తను మలుచుకొని డబ్బు సంపాదించడం నిమగ్నమైతే
కొన్ని వేల మందికి ఆదర్శమయ్యాడంట. సో కాబట్టి నీ దగ్గర ఉన్న వెలుగును గుర్తించుకో, ఊరందరి మీద ఇది అవ్వడం కాదు. నీ భగవంతుడు నీకు విలకట్టలేనటువంటి శరీరాన్ని ఇచ్చాడు, మంచి అవకాశాన్ని ఇచ్చాడు, దాన్ని ఉపయోగించుకో. బాగుంది స్టోరీ.